హీరో నితిన్ కొత్త సినిమా తమ్ముడు రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 50 లక్షలు, మిగిలిన ఆంధ్ర నుంచి మరో 2 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 5 రోజుల్లో తమ్ముడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తమ్ముడు సినిమా 6.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 5 రోజుల్లో. ఇక ఈ 6.5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 25 కోట్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 5 రోజుల్లో. ఇంకా 22 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 22 కోట్ల షేర్ రావాలంటే మరో 44 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఈరోజు బుధవారం, నిన్న మంగళవారం కేవలం 30 లక్షల గ్రాస్ వచ్చింది. సో ఈరోజు 20 లక్షలు వస్తుంది. రేపు గురువారం ఒక 10 లక్షలు వచ్చేస్తుంది. సో రేపే లాస్ట్ ఇక థియేటర్స్లో సినిమా, ఎందుకంటే థియేటర్ల రెంట్లు కూడా గిట్టుబాటు కావట్లేదు ఈ సినిమాకు. సో నితిన్కి మరో డిజాస్టర్ పడింది. రాబిన్హుడ్ తర్వాత గత 5 ఏళ్ళకు ఒక హిట్ లేదు. మాచర్ల నియోజకవర్గం కానీ, రాబిన్హుడ్ కానీ, ఎక్స్ట్రా కానీ, ఇది కానీ వరుసగా అన్ని డిజాస్టర్లే. అప్పుడప్పుడు భీష్మ 2020లో వచ్చిన భీష్మనే లాస్ట్ హిట్. మరి ఫ్యూచర్లో వచ్చే ఎల్లమ్మ సినిమాతో అన్న హిట్ అందుకుంటారో లేదో చూడాలి. అది మన నితిన్ తమ్ముడు దిల్ రాజు ప్రొడ్యూసర్. రిలీజ్ అయిన 5 రోజుల్లో కేవలం 6.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే 25 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 3 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 22 కోట్లు షేర్ రావాలి అంటే 44 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సో 22 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, బాయ్.